మనుషుల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి మంచివి జరుగుతాయి, ఇంకోసారి దుర్ఘటనలు జరుగుతాయి. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మనుషులు ఆ దైవాన్ని ప్రార్థిస్తారు. ఓ భగవంతుడా, నన్ను కాపాడు అని, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు అని. లేదంటే ఆ దోషం మొత్తాన్ని వాళ్ళ తలరాత మీద, అదృష్టం మీద వేసేస్తారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్క దుర్ఘటన, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క కష్టం మీ జీవితంలో ఒకే కారణంతో వస్తాయి. మిమ్మల్ని మరింత మెరుగుపరచడానికి. అందుకు మీకు ఉదాహరణ చెప్పాలంటే, వర్షాకాలంలో అత్యధికంగా వర్షాలు పడినప్పుడు ఇంటి పైకప్పు నుంచి నీరు కారుతూ ఉంటుంది. అప్పుడే మీరు నిర్ణయించుకుంటారు, నేను ఈ పైకప్పుని కొత్తదానిలా మారుస్తానని, మరింత శక్తివంతంగా చేస్తాను, దృఢంగా మారుస్తాను అని. మీ జీవితంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు అది తగ్గాక మీరు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. మీరు జాగరూకులై మళ్ళీ ఆ రోగం బారిన పడకుండా ఉంటారు. అంతే కదా? ఈ కష్టాలు, ఈ దుర్ఘటనలు, ఈ బాధలు మీ జీవితంలో వచ్చేది మిమ్మల్ని మరింత దృఢంగా మార్చడానికే. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. దాన్ని మీరు మీ కర్మ అనుకుంటారా, లేదా మిమ్మల్ని మరింత ఉన్నతంగా మార్చడానికి భగవంతుడు పంపిన సందేశం అనుకుంటారా? నిర్ణయం మీదే. రండి, నాతో పాటు ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.